హలో స్నేహితులారా, మళ్ళీ ఒకసారి 7 గేమ్స్ హిందీలోకి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ రోజు నేను మీకు ఒక మ్యాజిక్ చూపించబోతున్నాను. ఇది గణితంపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ప్రతి స్టెప్ను మీరు కూడా అలాగే చేస్తే ఈ మ్యాజిక్ ఖచ్చితంగా జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల త్వరగా నేను మీకు ఈ మ్యాజిక్ చూపించబోతున్నాను. ఈ మ్యాజిక్ చేయడానికి ఎలాంటి సెటప్ అవసరం లేదు స్నేహితులారా. మీకు ఒక తాజ్ ప్యాక్ కార్డ్స్ డెక్ కావాలి, అలాగే ఒక ప్రేక్షకుడు ఇక్కడ ఉండాలి. చాలా మంది ప్రేక్షకులు కూడా ఉండవచ్చు. ప్రేక్షకులకు మీరు ఇలా చెప్పాలి, ఇక్కడ కార్డ్స్ పంచి వారిలో ఎవరైనా 3 కార్డ్స్ ఎంచుకోవచ్చు. ఏవైనా 3 కార్డ్స్ తీసుకోవచ్చు. వాటిని గుర్తు పెట్టుకోవాలి మీకు చూపించడానికి. స్నేహితులారా, మేము ఇక్కడ ముందే 3 కార్డ్స్ తీసి ఉంచుతాము. ఏస్ ఆఫ్ స్పేడ్స్, రాజు మరియు రాణి అనుకోండి. ప్రేక్షకుడు ఇక్కడ కార్డ్స్ ఎంచుకున్నాడు. అవి ఎలాంటి 3 యాదృచ్ఛిక కార్డ్స్ అయినా కావచ్చు. ఏవైనా 3 యాదృచ్ఛిక కార్డ్స్. అవి మ్యాజిక్ చేసే వ్యక్తికి తెలియవు. ఆ 3 యాదృచ్ఛిక కార్డ్స్ ఏవో నాకు తెలియదు. అవి కేవలం ప్రేక్షకుడు మాత్రమే చూశాడు. మీకు చూపించడానికి నేను ఇక్కడ ఈ కార్డ్స్ను తెరిచాను. ఇవి హుకుం యొక్క కింగ్ మరియు ఇక్కడ క్వీన్ అని. తర్వాత మిగతా కార్డ్స్ను మీరు మిక్స్ చేయవచ్చు స్నేహితులారా. ఎలా అయినా ఎంతైనా మీరు ఎంత కావాలంటే అంత మిక్స్ చేయవచ్చు స్నేహితులారా. ఇక్కడ మీరు వాటిని కలపవచ్చు కూడా. ఆ తర్వాత స్నేహితులారా, ఇక్కడ చూడండి, మీరు ఆ 3 కార్డ్స్ చూడలేదు. ఎదుటివాడు చూశాడు, ప్రేక్షకుడు చూశాడు. మీరు చేయాల్సింది ఆ 3 కార్డ్స్ ముందు ఏమి చేయాలో. ఒకవేళ ప్రేక్షకుడు కార్డ్స్ ఇలా పెట్టాడని అనుకోండి. ఇప్పుడు మీకు తెలుసు, కానీ ఆ సమయంలో అతనికి తెలియదు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కార్డ్స్ ఇక్కడ పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కార్డ్స్ ఇక్కడ పెట్టాలి. 10 కార్డ్స్ మొదటి వాటికి ముందు, 15 కార్డ్స్ రెండవ వాటికి ముందు పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మరియు 15 కార్డ్స్. మిత్రులారా, మీరు చివరిలో పెట్టాలి. సరే, మొదటి వాటిలో 10 పెట్టాం, రెండవ వాటిలో 15 పెట్టాం, మూడవ వాటిలో 15 పెట్టాం. అయిపోయిన తర్వాత మన దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కార్డ్స్ మిగిలిపోతాయి. మిత్రులారా, ఇప్పుడు మీరు ఏమి చేయాలి? ఎదురుగా ఉన్నవాడు ఇక్కడ దాచిన కార్డ్స్లో మీకు తెలియని 3 కార్డ్స్ను మిత్రులారా యాదృచ్ఛికంగా ఎలాగైనా తీసుకుని వాటిలో ఒక కార్డును మొదటి వాటిపై పెట్టాలి. అదాని తర్వాత రెండవ దానిలోనూ ఎదుటివాడే చెప్పాలి. ఉదాహరణకి నేను స్వాతిని అడిగితే, స్వాతి, ఇక్కడి నుంచి మీకు ఎంత ఇష్టమైతే అంతటి కార్డ్స్ను తీసుకుని మొదటి వాటిపై యాదృచ్ఛికంగా వేసేయండి అని చెప్పాలి. ఇక్కడ ప్రేక్షకుడు కార్డ్స్ను వాటి మీద వేసేశాడు. తర్వాత రెండవ కార్డును ఇక్కడ పెట్టండి. మూడవ దానిలోనూ వారికి చెప్పండి, యాదృచ్ఛికంగా ఏవైనా కార్డ్స్ను ఇక్కడ వేసేయండి. మూడవ కార్డును ఇక్కడ పెట్టి ఈ కార్డును మీరు ఇక్కడ పెట్టాలి. అంతకుముందు ఈ కార్డ్స్ను మిక్స్ చేసి 3, 2 మీద వేసి మొత్తం ఒకదాని మీద వేసి ఇలా అన్ని కార్డ్స్ను కలిపి 1, 2, 3, 4 కార్డ్స్ను మీరు క్రిందకి షిఫ్ట్ చేయాలి. ఇది గణిత శాస్త్రం మాదిరిగానే ఉంటుంది. మిత్రులారా, 4 కార్డ్స్ను మేము ఇక్కడ క్రిందకి పెట్టేశాం. అదంతా అయ్యాక మీరు ఏమి చేయాలి? ప్రేక్షకుడిని అడగాలి. ఇక్కడ ఒక కార్డును మీరు తిప్పాలి, ఒకదాన్ని మూసివేయాలి. ఇలా మీరు తిప్పి మూసి చేస్తూ పోతారు. ఒక కార్డు తిప్పుతారు, ఒకదాన్ని మూసివేస్తారు, మరొక దాన్ని తిప్పుతారు, మూసివేస్తారు. ప్రేక్షకుడు చూసిన కార్డ్స్ ఇక్క రాజా, రాణి. అవి హుకుం స్పేడ్ లోని ఇక్క రాజా, రాణి. అవి ఆయన చూసిన కార్డ్స్ అని మీకు తెలియదు. కానీ ఆయన చూసిన కార్డ్ ఇక్కడ వస్తే ఆయన మిమ్మల్ని ఆపమంటారు. ఆ కార్డ్ రాకపోతే ఆయన ఆపరు. కాబట్టి మీరు ఇక్కడ కార్డ్స్ను ఉంచుతూనే ఉంటారు. మిత్రులారా, తిప్పి మూసి ఇలా తిప్పి మూసి చేయాలి. మీ 3 కార్డ్స్లో ప్రేక్షకుడు చెప్పే వరకు, అంటే నా కార్డ్ వచ్చింది అని ఆయన చెప్పే వరకు ఆ కార్డ్ రాకపోతే మీరు ఈ తిప్పి మూసి ప్రక్రియను కొనసాగించాలి. మిత్రులారా, కాబట్టి మేము తిప్పి మూసి చేస్తూ ఉన్నాం. అన్ని కార్డ్స్ అయిపోని వరకు మీరు ఈ తిప్పి మూసి చేస్తూనే ఉండాలి. తిప్పి మూసి ఇలా చేస్తూ మిత్రులారా, ఆ 3 కార్డ్స్లో ఒక్కటి కూడా రాకపోతే ఆ కార్డును పక్కకు పెట్టేయాలి. మిగిలిన కార్డ్స్లో కూడా అదే విధంగా తిప్పి మూసి చేయాలి.
ఇలా మిత్రులారా మీరు తిప్పి మోసి చేస్తూ ఉండాలి, కథలు చెబుతూ ఉండాలి. ఎందుకంటే ఇందులో మిత్రులారా ఒక మాయాజాలం ఇక్కడ జరుగుతోంది. ఈ మాయాజాలం మిత్రులారా గణితంపై ఆధారపడి ఉంది, మ్యాథ్స్ పై ఆధారపడి ఉంది. ఇక్కడ మిత్రులారా మీరు తిప్పి మూసి చేస్తూ ఉండాలి. అక్కడ ఆ కార్డ్స్ రాకపోయే వరకు. అక్కడ మీరు తిప్పి ఉన్న కార్డ్స్ను పక్కకు పెట్టండి. అలాగే ప్రేక్షకులు చెప్పే కార్డ్ రాకపోయే వరకు మీరు తిప్పి మూసి చేస్తూ ఉండాలి. ఇక్కడ మిత్రులారా ఒక్కసారి కూడా ప్రేక్షకుడి కార్డ్ రాలేదు. చివరికి మాకు 3 కార్డ్స్ మిగిలాయి. అవే మిత్రులారా హుకుం క్వీన్, హుకుం ఏస్, హుకుం కింగ్. ఈ 3 కార్డ్స్ను మిత్రులు ఎంచుకున్నారు. అన్ని కార్డ్స్ను ఇక్కడ కట్ చేసిన తర్వాత ప్రేక్షకులు ఎంచుకుని గుర్తుపెట్టుకున్న ఆ 3 కార్డ్స్ చివరికి అతని ముందు వచ్చాయి. మిగతా అన్ని కార్డ్స్ పక్కకు పెట్టబడ్డాయి. మిత్రులారా ఈ మాయాజాలం మీకు ఎలా అనిపించింది? ఈ మాయాజాలం మిత్రులారా పూర్తిగా గణితంపై ఆధారపడి ఉంది. ఇందులో కొన్ని లెక్కలు ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. మీరు ఎంతసార్లు ఈ ట్రిక్ను చేస్తే ప్రతిసారి కూడా ప్రేక్షకుడు చూసి గుర్తుపెట్టుకుని దాచిన ఆ 3 కార్డ్స్ చివరికి మిగిలిపోతాయి. ఆ 3 కార్డ్స్ మిత్రులారా ప్రతిసారి చివరికి మిగిలిపోతాయి. నేను వీడియోలో చేసిన స్టెప్స్ను ఒకసారి లేదా 2 సార్లు నిశ్శబ్దంగా తిరిగి చూడండి. నేను చేసిన స్టెప్స్ను మీరు పూర్తిగా అనుసరిస్తే మీరు కోరుకున్నదే జరుగుతుంది మిత్రులారా. ఈ మాయాజాలం అంత బలంగా ఉంటుంది, ఎదుటివాడు ఆశ్చర్యపోతాడు. మీకు ఈ ట్రిక్ ఎలా అనిపించింది మిత్రులారా? దయచేసి వీడియోలో కామెంట్ చేసి చెప్పండి. వీడియోను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం తప్పనిసరి మిత్రులారా, ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఈ మాయాజాలాన్ని మీకు తీసుకొస్తున్నాం, నేర్పిస్తున్నాం. ఇంకా చాలా మాయాజాలాలు ఉన్నాయి, అవి కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సాత్ గేమ్స్ హిందీ చూడండి. జై హింద్.